హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ EPSET 2025 అనగా ఏపీ EPSET 2025కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కంప్లీట్ అయిన 12 డేస్ తర్వాత మనకి అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు. అంటే నిన్న ఈవినింగ్ 5:30 తర్వాత అయితే మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబడ్డాయి. ఏపీ EPSET రాసిన వాళ్ళు మొత్తంగా మనకి క్వాలిఫై అయిన పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే 75.67 అంటే 75.67% మంది అయితే క్వాలిఫై అయ్యారు. 145 మొత్తం 145 సెంటర్స్లో ఎగ్జామ్ జరగగా మొత్తంగా 3,40,300 మంది ఎగ్జామ్ రాయగా అందులోంచి 2,57,509 మంది అయితే క్వాలిఫై అయ్యారు. ఇది గ్రాండ్ టోటల్. వేరాజ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళే చూసుకున్నట్టయితే మొత్తంగా 1,89,748 మంది ఎగ్జామ్ రాయగా ఇంజనీరింగ్ ఎగ్జామ్ అందులోంచి 71.65% పీపుల్ అయితే క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 67,761 గ్రాండ్ టోటల్ మెంబర్స్ ఎగ్జామ్ రాయగా అందులోంచి 89.80% వరకు అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇదన్నమాట మొత్తంగా డేటా. ఇందులోంచి ఈ వీడియోలో పర్టికులర్గా మనం మాట్లాడుకున్నట్టయితే చాలామంది ఒకటి ఏమనుకుంటున్నారంటే, అన్న మాకు ఇప్పుడు ఈ యొక్క ర్యాంక్ వచ్చింది, ఈ యొక్క ర్యాంక్కి మాకు ఏ కాలేజ్ రావచ్చు, సో మాకు వచ్చేసి 46,000 ర్యాంక్ వచ్చింది, మాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఒకసారి మేము చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటే మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ డేటా అవుతుందన్నమాట. ఆ యొక్క లాస్ట్ ఇయర్ ర్యాంక్ స్టేట్మెంట్ బట్టేసి మీరైతే మీకు ఏ కాలేజ్లో వస్తుంది సీట్ అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. సో ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను క్లియర్ కట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ శాస్త్ర కాలేజ్ ఫర్ ఉమెన్స్ వచ్చేసి మనకి 2 ఫార్మసీ కాలేజెస్ అవుతున్నాయి అనమాట. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీతో పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీకి కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు. అతి తక్కువ ఫీజుతో మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో చదివిన వాడికి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్. ఫ్రెండ్స్, ఈ యొక్క డేటా చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఇయర్ డేటా అనమాట. సో నేను 2024 డేటా అంటే లాస్ట్ ఇయర్ డేటా అయితే మళ్ళీ పెడతాను. బట్ ఇప్పుడైతే మీరైతే ఇది చూసుకోండి. ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉంది కదా, సో ఇది ఇంపార్టెంట్. దీనికంటే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అనమాట. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీకు ఫుల్ నేమ్ ఇక్కడ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంది కదా, అది అయితే ఉండదన్నమాట. మీకు ACEE అని చెప్పేసి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో కనిపిస్తుంది. సో మీరు ఏదైతే కాలేజ్ నేమ్ చూసుకుంటున్నారో ఆ యొక్క కోడ్, కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అనేది చాలా చాలా జాగ్రత్తగా మీరైతే ఒక పేపర్ పైన రాసేసి పెట్టుకోవాలన్నమాట. లేదంటే సెపరేట్గా బుక్ అయితే పెడితే బెటర్. ఇక్కడ మీకు కాలేజ్ టైప్ అంటే ఆ యొక్క కాలేజ్ ప్రైవేట్ అయి ఉంటే అదనంగా ఎక్కువగా కొన్ని డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. లైక్ కొన్ని కాలేజ్కి యూనిఫామ్స్ కావచ్చు, సో అలా పెట్టాల్సి ఉంటుంది. గవర్నమెంటా సో అని చెప్పేసి మీరైతే చూసుకోండి, ఓకేనా. ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క రీజియన్ అంటే మనకి తెలుసు కదా, మనకి ఆంధ్రాలో వచ్చేసి AU అండ్ SVU అని చెప్పేసి 2 రీజన్స్ అయితే ఉన్నాయి కదా, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అని చెప్పేసి. ఈ యొక్క కాలేజ్ దేని కిందకి వస్తుంది అని చెప్పేసి ఇస్తున్నటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. EG అంటే ఈస్ట్ గోదావరి అండ్ నెక్స్ట్ ఇలాగా డిస్ట్రిక్ట్ కోడ్స్ అయితే ఉంటాయి, అదైతే చూసుకోండి. ప్లేస్ అంటే మీకు తెలుసు, కోఎడ్ అంటే కో ఎడ్యుకేషన్ అంటే గర్ల్స్ బాయ్స్ చదువుకున్నది, అఫిలియేటెడ్ టు JNTUK కాకినాడ. సో ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఇవన్నీ చూసుకోకపోయినా పర్లేదు, కానీ ఒకటి ఏంటంటే ఈ యొక్క దాంట్లో ఈ యొక్క బ్రాంచ్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క బ్రాంచ్ కోడ్స్ అని చెప్పేసి ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని మాత్రం మీరు కంపల్సరీగా మీరైతే క్లియర్ కట్గా అయితే మీరు తెలుసుకోవాలి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే CIV అంటే సివిల్ ఇంజనీరింగ్, CSE అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, EC అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, MEC అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఇందాక చూసినాం. ఇది CSD అంటే మనం చూసుకున్నట్టయితే మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్, అండ్ CSE మనం ఇందాక చూసాం. CSM అంటే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. మీరు ఈ విధంగా ఒక్కసారి అయితే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో సో బ్రాంచెస్ యొక్క కోడ్స్ ఇవైతే మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. మీకు యావరేజ్గా అందరికి తెలిసి ఉంటుంది. ఒకసారితో మీరైతే తెలియకపోతే, సో ఇన్ కేస్ మాకు వచ్చేసి ఇక్కడ CSE కావాలనుకున్నాం, బట్ ఇక్కడ మాకు CSM వచ్చింది, సో మేము వచ్చేసి మాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామని చెప్పేసి అనుకుంటే మీ యొక్క ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో అది అలానే అయిపోతుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఈ యొక్క కాలంలో మనకి రిజర్వేషన్ ప్రక్రియ కేటగిరీ వారీగా వాళ్ళైతే ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే అవన్నీ చూసాం డీటెయిల్స్. ఇక్కడ OC బాయ్స్కి ఎంత ఉంది, OC బాయ్స్ వచ్చేసి ఈ యొక్క డేటా అనమాట. అంటే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1,48,800
874 అవుతుంది సివిల్ ఇంజనీరింగ్ కొరకు క్లోజ్ అయిపోయింది ఓసీ బాయ్స్లో. ఓసీ గర్ల్స్లో వచ్చేసి 1,48,874కి క్లోజ్ అయిపోయింది. ఎస్సీ బాయ్స్ కూడా సేమ్ అంతే, ఎస్సీ గర్ల్స్ కూడా సేమ్ అంతటితో అయితే క్లోజ్ అయిపోయింది సివిల్ ఇంజనీరింగ్లో. సో ఆల్మోస్ట్ అందరికైతే ఈ యొక్క బార్డర్ అయితే పెట్టారనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉంది. అదేవిధంగా సిఎస్సికి చూద్దాం. ఇప్పుడు మనం సిఎస్సి అంటే అందరూ కోరుకుంటారు కదా. సేమ్ మనకి ఇప్పుడు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే దీని యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ చూసుకోవాలి. ఇదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఎలా కనిపిస్తుందో అలాగే మీరు ఒక పెన్ పేపర్ పైన ఒక బుక్ తీసుకోండి. ఒక బుక్ పైన అయితే ఈ విధంగా రాసి పెట్టుకోండి. మీకు వచ్చేసి అనుకుందాం ఇప్పుడు ఇక్కడ సిఎస్సిలో కావాలి. ఓసీ బాయ్స్కి చూసుకున్నట్లయితే 61,000 ఉంది. ఓసీ గర్ల్స్ చూసుకున్నట్లయితే 67,000 ఉంది. ఎస్సీ బాయ్స్కి చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ 1,29,000కి వచ్చేసింది సిఎస్సిఏ. సో ఈ విధంగా అవుతుందన్నమాట. అన్న మాకు అట్లా కాదు, ఇప్పుడు ఇక్కడ 1 lakh ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిఎస్సి వాళ్ళ మీకు ఎస్సీ వాళ్ళ ఉంటే 1,29,000 కూడా మీకైతే సిఎస్సి బ్రాంచ్లో అయితే సీట్ అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకేనా. ఈ విధంగా వచ్చింది. అన్న మాకు వచ్చేసి కొంచెం అనుకుందాం మనకి కేటగిరీ ఏదైనా కానీ ఒకసారి చూపిస్తాను మీకు. ఓసీలోనే కొంచెం మాకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిఎస్సిలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీలోనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1,38,082కి అయితే ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ అయితే రావడం జరిగింది. ఏ కాలేజ్ అంటే కాలేజ్ అయితే చూసుకోండి ఫస్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో మీరు ఈ విధంగా ర్యాండమ్గా మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఏ బ్రాంచ్లో కావాలో ఆ బ్రాంచ్ విధంగా మీరు ఈ విధంగా తీసుకొని మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా డేటా తీసి ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. నాకు ఈ బ్రాంచ్లో అయితే వస్తుంది కన్ఫర్మ్గా సీటు. లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. ఈ ఇయర్ కూడా నాకు డెఫినెట్గా ఈ యొక్క బ్రాంచ్లో నాకు సీట్ అనేది దక్కుతుంది అని చెప్పేసి మీరు అనాలిసిస్లోకి అయితే రావచ్చు అనమాట. ఈ యొక్క పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందన్న ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మనకి గూగుల్లో అన్నింటిలో అందుబాటులో అవుతుంది వెబ్సైట్లో. మీరు ఆ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇంతటితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోయినా కానీ మీరు చూడరనమాట. అందుకొరకు అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. ఇప్పటి నుంచి అయితే మీరైతే డౌట్ అయితే రైజ్ చేయాలి. ఎందుకంటే డౌట్స్ రైజ్ చేస్తేనే మనకు కూడా ఒకటి ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను చేస్తాను అనమాట. అందుకొరకు మీరు డౌట్స్ అడగండి. డౌట్స్ ఎలా అడుగుతారంటే కామెంట్ సెక్షన్లోకి అయితే క్లియర్ కట్గా అయితే మీరు డౌట్ అయితే అక్కడ టైప్ చేయాలి అనమాట. లేదు కొందరు అంటారు షార్ట్కట్లో అర్థం అయ్యి కానట్టుగా కామెంట్ అయితే చేస్తారు, అది నాకు అర్థం కాదు, అది ఇగ్నోర్ చేసేస్తాను. అలా కాకుండా క్లియర్ కట్గా అయితే మీరు టైప్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే మన ఛానల్లో ఎలాంటి మెంటర్షిప్స్ అయితే ఇవ్వమన్నమాట. సో మెంటర్షిప్ తీసుకోండి అని చెప్పేసి నేను అన్నాను. కేవలం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే నేను మీకు 100% ఫ్రీగా 100% నేను మీకు సీట్ వచ్చేంత వరకు నేనైతే నాది గ్యారంటీ. కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరు చెప్పరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అయినప్పటికీ మీరు మనకి డబ్బులు కట్టండి. సో లైక్ మెంటర్షిప్ తీసుకోండి, అలా అయితేనే మాకు హ్యాపీగా ఉంటుందని చెప్పేసి చాలామంది అంటారు. సో మెంటర్షిప్ లాంటి దానికి నేనైతే అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయను. సో నేను ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇలా అయితే చేయను అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ కైండ్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో ఆ విధంగా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ప్లీజ్ ఇలాంటి ఛానల్ని అయితే కొంచెం, నేను చెప్పకూడదు బట్ చెప్తున్నాను, ఇలాంటి ఛానల్ని అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి. లైక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కావచ్చు, అట్లాంటివి చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మాకు కూడా, మేము కూడా స్టూడెంటే ఇప్పుడు. సో ఆ విధంగా మాకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరైతే చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.